రోజు కర్నూలులో వైసీపీ పార్టీకి మనకి ఈరోజు మంచి రోజు. ఎందుకంటే వైసీపీ పార్టీ ఆల్రెడీ బలంగా ఉంది, దానికి అదనపు బలం చేకూరనుంది. ఇవాళ మనకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బి ఈశ్వరయ్య గారు, ఈయన చాలా సీనియర్ నాయకుడు. మనకు రాష్ట్ర స్థాయి వాల్మీకి సంఘంలో రాష్ట్ర స్థాయి ప్రధాన కార్యదర్శి, అలాగే బీసీ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. అంతటి అనుభవం ఉన్న నాయకుడు ఈరోజు వైసీపీ పార్టీలో చేరనున్నారు. వైసీపీ పార్టీలో చేరి వైసీపీకి మద్దతు తెలుపుతున్నారు. ఇది చాలా శుభపరిణామం. అలాగే మనకు ఆయనతో పాటు సింగారం అరుణ్ కుమార్ వచ్చేసి మనకు బీజేవైఎం అంటే భారతీయ జనతా యువమోర్చా వైస్ ప్రెసిడెంట్. అతను 8వ వార్డు బీజేపీ కార్పొరేటర్గా మనకు పనిచేసి ఉన్నాడు, కంటెస్ట్ చేసి ఉన్నాడు. ఎన్నికల్లో నిలబడి గణనీయమైన ఓట్లు కూడా సాధించున్నాడు. మరి ఆయన కూడా ఈరోజు వైసీపీ పార్టీ యొక్క మనకి ఏదైతే మనకు పథకాలు ఉన్నాయో వైసీపీ పార్టీ ఐడియాలజీతో అట్రాక్ట్ అయ్యి ఈరోజు వైసీపీ పార్టీలో చేరడము, కర్నూలు నగరంలో మాకు మద్దతు ఇవ్వడం అనేది చాలా మంచి పరిణామం అని నేను భావిస్తున్నాను. వీరిద్దరి రాకతో కర్నూలులోని వైసీపీ పార్టీ చాలా ఇంకా బలమైందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి ఈ 3వసారి కూడా ముచ్చటగా వైసీపీ జెండాని కొండారెడ్డి గుడి మీద ఎగరేస్తామని తెలియజేసుకుంటున్నాను. ఒక మాట కూడా పలకల చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ, అంటే దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారని. అదే మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము 4% కంటిన్యూ చేస్తామంటున్నారు. ఇంతకుముందు ఉన్న కేసుల్లో కూడా సుప్రీంకోర్టులో ఎవరైతే కేసులు వేశారో వాటన్నిటిలోనూ మరి ఢిల్లీలో సుప్రీంకోర్టులో ఆ కేసులన్నీ పెద్ద లాయర్లను పెట్టి దాంట్లో ఇంకా ఆ కేసులకు వాదిస్తున్నాం. అది కాబట్టి ఎవరు బీజేపీతో కలిశారో ఎవరు ఇదయ్యారో మరి అందరూ గమనించాల్సింది ప్రార్థన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సింగారం అరుణ్ కుమార్ బీజేవైఎం బీజేపీ యూత్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ పార్టీలో చేరడము, అతను బీజేపీ తరఫున 8వ వార్డులో కంటెస్ట్ చేసినాడు. 8వ వార్డులో కంటెస్ట్ చేసి ఓడిపోయిన తర్వాత పార్టీకి దూరంగా ఉండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పథకాల మీద ఆకర్షితుడై ఆయన రావడము, అలాగే ఈశ్వరయ్య నాకు చాలా సంవత్సరాల నుంచి సుపరిచితుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధిగా వివిధ హోదాలలో పనిచేసినటువంటి వ్యక్తి. వాళ్ళతో పాటు వాళ్ళ సహచరులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు రాష్ట్రంలో చూస్తే తెలుగుదేశం పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో నాయకులందరూ కూడా వలసలు పోతున్నారు. వలసలు పోలేనటువంటి నాయకులు జిల్లా ఆఫీసులో రాష్ట్ర పార్టీ ఆఫీసులలోనే కొట్టుకుంటున్నారు, కుర్చీలతో కొట్టుకుంటున్నారు. అంత ఇండిసిప్లైన్డ్ పార్టీ అయిపోయింది, కొట్టుకునే పార్టీ అయిపోయింది. వీళ్ళే కాకుండా పార్టీలు వీళ్ళు కొట్టుకోవడమే కాకుండా మళ్ళీ జనసేన తెలుగుదేశం వాళ్ళు కొట్టుకోవడం మొదలుపెట్టారు. అంటే పసుపుకు తెలుపుకు మధ్యలో వార్ జరుగుతూ ఉంది. వాళ్ళిద్దరు కొట్టుకోవడం కాకుండా మళ్ళీ మధ్యలో ఇంకొకరు వచ్చి బీజేపీ వాళ్ళు కొట్టుకోవడం కూడా మొదలైనారు. అంటే వాళ్ళు కొట్లాడుకొని సరిపోయింది తప్ప రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాం మేము, రాష్ట్రాన్ని ఏ రకంగా డెవలప్ చేయాలనుకుంటున్నాము అనే చెప్పేటోళ్ళు ఎవరు లేరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇది ఆఖరి ఎలక్షన్ అని. జగన్మోహన్ రెడ్డి గారికి 50 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడుకు 75 సంవత్సరాలు. ఈ ఎలక్షన్లలో రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోతున్నారు. ఆయన ఇంకొక 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నాడు. 75 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఓడిపోతే ఆయనకు ఆయన కుటుంబానికి ఆఖరి ఎన్నికలు అనేది చంద్రబాబు నాయుడు గుర్తు పెట్టుకోవాలని నేను చెప్తా ఉన్నాను. ఇంకా ముస్లిం ముప్పున ఎలక్షన్ చేయలేడు, రాజకీయ సన్యాసం తీసుకొని కృష్ణారామ అనుకొని ఇంట్లో కూర్చుండే పరిస్థితి రాబోతూ ఉంది. రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి అవార్ నడుస్తూ ఉంది. ఈరోజు బస్సు యాత్రలలో చూస్తూ ఉన్నాం, ఎక్కడ పోయినా వేల కొద్ది జనాలు వస్తూ ఉన్నారు. అంతకుముందు సిద్ధం సభలు పెడితే
లక్షలలో జనాలు వచ్చినారు. ఈరోజు చంద్రబాబు నాయుడు సభలకు గ్రాఫిక్స్ యూజ్ చేయాల్సి వస్తే పరిస్థితి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు లేదంటే పవన్ కళ్యాణ్ లేదంటే బీజేపీ ఇండైరెక్ట్గా షర్మిల ఇంతమంది కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేసుకునే పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకునే పరిస్థితి లేదు. మేము ఎక్కడికైనా పోతే వాళ్ళే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉండాలని మమ్మల్ని అడుగుతున్నారు. కాబట్టి ఈరోజు వాళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈనాడులో అయితే ఇష్టం వచ్చినట్లు రాస్తూ ఉన్నారు. అది ఎంత అక్కస ఉందనేది, ఎంత అక్కస కక్కుతున్నారు అనేది వాళ్ళ కక్కడంలో పేగులు కూడా బయటకు వచ్చేటట్టుండే. ఎక్కడెక్కడో రాస్తున్నారు. ఇది మాత్రం మంచి పద్ధతి కాదు. మేము ఎలక్షన్ పర్సనల్గా జగన్మోహన్ రెడ్డి గారిని అటాక్ చేస్తున్నారు. దీని మీద మేము ఎలక్షన్ కమిషనర్కు కంప్లైంట్ కూడా చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. డైరెక్ట్ అలయన్స్ ఎవరు పెట్టుకున్నారు, 10 సీట్లు ఎవరు ఇచ్చినారు, ఎమ్మెల్యేలు 5 పార్లమెంట్ ఎవరు ఇచ్చినారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీటీసీ కానీ, ఒక కౌన్సిలర్ కానీ, ఒక కార్పొరేటర్ కానీ బీజేపీ సభ్యులు ఎవరు లేరు అంటే ఒక కౌన్సిలర్ పోటీ చేసే స్థాయి కూడా బీజేపీకి లేదని అర్థం. అటువంటి స్థాయి లేని బీజేపీకి 10 అసెంబ్లీలు 5 పార్లమెంట్ ఇచ్చినారంటే బీజేపీకి ఎంత భయపడుతున్నారు, ఎంత లొంగిపోయినారు, ఎంత వాళ్ళ కాళ్ళ కాడ వీళ్ళ ఆత్మాభిమానాన్ని పెట్టినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు వాళ్ళ అలయన్స్ గురించి ఆలోచించలేదు. ఈరోజు కూడా బీజేపీ, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ తర్వాత షర్మిల అందరితో కొట్లాడుతున్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. లాలుచి కాదు, డైరెక్ట్గా లాలుచి పడినటువంటి వ్యక్తులు వాళ్ళు పార్ట్నర్షిప్ పెట్టుకున్నారు. పార్ట్నర్షిప్ డీట్లోనే 10+5 ఉంది, ఇక్కడెక్కడ ఉంది. కాబట్టి ఆ క్వశ్చనే రైజ్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు లాలుచీలు పెట్టుకునేటువంటి వ్యక్తి కాదు, డైరెక్ట్ ఫైట్ చేసేటువంటి వ్యక్తి.